ఈ మధ్య స్టేట్మెంట్ ఇచ్చారంటే మీరు అసలు సినిమాలు ఇంకా మానేస్తున్నాను మానేస్తున్నాను కాదు, అంటే తక్కువ సినిమాలు చేస్తానని. ఎందుకంటే మీ ఇందాక చెప్పాను కదా, ఎంత ట్రై చేస్తున్నా బౌండ్ స్క్రిప్ట్ రెడీ అవ్వట్లేదు నాకు. సెట్ కేసు మళ్ళీ రాయాల్సి వస్తుంది. అక్కడ మనం సెట్కి వెళ్ళి మళ్ళీ రాయాల్సి వచ్చినప్పుడు అంటే ఆర్టిస్ట్ అందరూ కూర్చుంటారు, అందరూ వెయిట్ చేస్తుంటారు మన కోసం. ఆ 1 hour నేను క్రిమినల్గా చాలా టెన్షన్ పడిపోతున్నాను. అందరూ వెయిట్ చేస్తారు, కెమెరామెన్ వెయిట్ చేస్తుంటాడు, క్రూ వెయిట్ చేస్తుంటే అందరూ నా కోసం వెయిట్ చేస్తుంటారు. టోటల్గా ఆర్టిస్ట్ అందరూ వచ్చేసి టైంకి వచ్చేస్తుంటారు, మేకప్ అయిపోయి ఉంటుంది. సో ఎవ్రీ వన్ ఈజ్ ఫ్రీ, సైలెంట్గా ఉంటుంది వాతావరణం. సో ఇప్పుడు నాకు నేను రాస్తూ ఉంటాను, లేదా నా మామూలు పరిగెట్టిస్తుంటాను, కనెక్షన్ ట్రై చేస్తుంటాను. లేదా మీరు రాస్తున్నా అంటే నేను రాయడం కాదు, యాక్చువల్గా మాకు రాసిన వెర్షన్స్ ఉంటాయి ఉన్నా, లేకపోతే నేను కొత్త క్రియేషన్ అయినా ఏదో ఒక మొత్తం మిక్స్ జరుగుతూ ఉంటుంది బ్రెయిన్లో. బట్ ఆ 1 hour టార్చర్ నేను భరించలేకపోతున్నాను, అది పీక్ వచ్చేసింది ఇంకా. సో ప్రొడ్యూసర్గా అంత టెన్షన్ ఫీల్ అవ్వరా మీరు? ప్రొడ్యూసర్గా టెన్షన్ ఫీల్ అవ్వదు, ఎందుకంటే నాకు నేను మనీ ఎప్పుడు చేతితో పట్టుకోలేదు కాబట్టి ఇంత పోయిందంటే అంత పోయింది అంటే ఉన్న ఫిగర్లోనే కనిపిస్తుంటుంది నాకు అది. కానీ మనీ నాకు అనిపించదు కాబట్టి ఐ నెవర్ స్పెండ్ మనీ విత్ మై హ్యాండ్స్ అనమాట. సో నా చేతితో ఏది జరగదు. సో ఏది కావాల్సిన ఇప్పటికీ 100 రూపీస్ కావాలో మా అన్నని అడుగుతాను నేను. సో ఆయన ఇస్తాడు, ఆయన పంపిస్తాడు. పొరపాటున హోటల్కి వెళ్ళిపోతాను కానీ చేతి జేబులో మనీ ఉండదు. ఎవరో వెనకాల వచ్చి పలానా చోట ఉన్నాడు అంటే వచ్చి మనీ కడుతుంటారు. సో కాబట్టి మనీ అనేది అంటే అది నేను గ్రేట్గా ఫీల్ అవ్వట్లేదు, మర్చిపోవడం వల్ల జరిగే ప్రాసెస్ అంతే అది. కాబట్టి సినిమా పోతే బాధపడతానేమో కానీ మనీ ప్రొడ్యూసర్గా ఐఎమ్ వెరీ హ్యాపీ, ఇట్స్ నాట్ ఏ ప్రాబ్లం. అది ఎక్కువ బాధించింది. మీరు అందరూ ఎక్కడ చూసినా లెక్కల మాస్టర్ అంటున్నారు. అసలు ఏంటి మీరు ఎక్కడ చేశారు అసలు ప్రేక్షకుల కోసం చెప్పండి. ట్యూషన్ స్టార్ట్ చేశానండి ఫస్ట్ డిగ్రీలో ఉండగా. మాకు మ్యాథమెటిక్స్ టీచర్ లేడు కాలేజీలో, అందుకోసం డిగ్రీ ఫైనల్ ఇయర్లో ఉండగా నేను ట్యూషన్ స్టార్ట్ చేశాను. ఎందుకంటే అక్కడ ఎక్కువ ఆదాయం. బికాజ్ డిగ్రీ ఫైనల్ ఇయర్లో ఉండగా నేను నా జూనియర్స్కి, ఇంటర్మీడియట్ స్టూడెంట్స్కి, వీళ్ళందరికీ క్లాసులు చెప్పడం మొదలుపెట్టాను. సో ఇట్స్ లైక్ ఎలా ఉంటుందంటే ఫస్ట్ ఎలా స్టార్ట్ అయిందంటే రియల్ అనాలిసిస్ అని ఉంటుంది, రియల్ నెంబర్ సిస్టమ్ డిగ్రీ ఫస్ట్ ఇయర్లో ఉంటుంది. సో అది దానికోసం వేరే ప్లేస్కి ఒక 10 kilometers వేరే మాస్టర్ ఉండేవారు, ఆయన దగ్గరికి వెళ్ళి మ్యాథమెటిక్స్ నేర్చుకునేవాళ్ళు. సో కాలేజీలో టీచర్ లేక, కాలేజీలో లెక్చర్ లేక వెళ్ళినప్పుడు ఆయన చెప్పేది అర్థం కాకపోతే మేము డిస్కస్ చేసేవాళ్ళు. మీరు కొంచెం ఎక్స్ప్లెయిన్ చేసేవాడు, నాకు అర్థమైంది అయితే కొంచెం ఎక్స్ప్లెయిన్ చేసేవాడు స్టూడెంట్స్కి, నా ఫ్రెండ్స్కి. అలా ఎక్స్ప్లెయిన్ చేయడంలో అలా టీచర్ అవ్వడం మొదలుపెట్టాను నేను. సో అదేమైంది అంటే నాకు ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ అర్థమైంది కాబట్టి నేను ఎప్పుడైతే ఫైనల్ వచ్చానో ఈ ఫస్ట్ స్టూడెంట్స్ నా దగ్గరికి వచ్చేవారు, అదే వాళ్ళని ట్యూషన్ టీచింగ్ చేశారు. సో ఆ కాన్ఫిడెన్స్ వచ్చి డిగ్రీ అయిపోయాక ట్యూషన్స్ పెట్టాను. ఓకే, ఓన్లీ ట్యూషన్స్ అంతా తప్పించి మీరు జాబ్ ఏం చేయలేదు? చెప్తాను, అదే ట్యూషన్ పెట్టాను. దానికంటే టెట్రాహైడ్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ స్టడీస్ అని పెట్టాను ఒక ట్యూషన్ సెంటర్ కింద. అందులో నేను మ్యాథమెటిక్స్ ఫీజు చెప్పేవాడిని, నా ఫ్రెండ్ తను ఒక కెమిస్ట్రీ చెప్పేవాడు. అట్లా ఇంకా ట్యూషన్ ఏమంటే బాగా క్లిక్ అయింది. ఎంత క్లిక్ అయిందంటే నేను మార్నింగ్ 5 లేస్తే నైట్ 11 వరకు క్లాసెస్ ఉండేవి. ఈజ్ లైక్ ఇంటర్ ఫస్ట్ ఇయర్ మ్యాథమెటిక్స్, ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఫిజిక్స్, ఇంటర్ సెకండ్ ఇయర్ మ్యాథమెటిక్స్, ఇంటర్ సెకండ్ ఇయర్ ఫిజిక్స్, ఇంటర్ ఫస్ట్ ఇయర్ సప్లిమెంటరీ మ్యాథమెటిక్స్, సప్లిమెంటరీ ఫిజిక్స్, సెకండ్ ఇయర్ సప్లిమెంటరీ మ్యాథమెటిక్స్, సప్లిమెంటరీ ఫిజిక్స్, ఇంటర్ ఫస్ట్ ఇయర్ మ్యాథమెటిక్స్, ఫస్ట్ ఇయర్ ఫిజిక్స్, డిగ్రీ సెకండ్ ఇయర్ మ్యాథమెటిక్స్, సెకండ్ ఇయర్ ఫిజిక్స్, ఫైనల్ ఇయర్ మ్యాథమెటిక్స్, ఫైనల్ ఇయర్ ఫిజిక్స్ ఉండేది. ఫైనల్ ఇయర్లో ఫిజిక్స్ ఉందనుకోండి, ఫైనల్ ఇయర్ ఉండేది. సో మళ్ళీ వాళ్ళు సప్లిమెంటరీ మళ్ళీ. సో ఇట్స్ లైక్ ఒక 13-15 క్లాసెస్ అనమాట. మార్నింగ్ నేను 5 లేస్తే నైట్ 11 వరకు క్లాసెస్ రన్ అవుతూనే ఉండేవి, జరుగుతుంటాయి. సో నా ఇన్స్టిట్యూట్ ముందు ఎలా ఉండేదంటే మొత్తం సైకిల్ ఉండేవి, ఒక 300-500 సైకిల్స్. అంటే వచ్చే బ్యాచ్, రాబోయే బ్యాచ్, ఉండే బ్యాచ్ మొత్తం అన్నీ కలిపి. సో అలా జరుగుతున్నప్పుడు నా కెమిస్ట్రీ చెప్పిన గురుగారు ఉన్నారు, రామ్మోహన్ రెడ్డి గారని. మీరు చూసి ఇప్పుడు కూడా మై టీచర్ గైడ్ అండ్ ఫిలాసఫర్ రామ్మోహన్ రెడ్డి గారిని ప్రతి సినిమాకి కార్డ్ వేస్తాను యాక్చువల్లీ. సో ఆయన వచ్చారు. ఆయన అప్పుడు కాకినాడలో ఉన్నారు. ఆయన కాకినాడలో ఆదిత్య కాలేజ్ ప్రిన్సిపల్గా చేస్తున్నారు అనమాట. చేసినప్పుడు వచ్చి సో ఇది చూసి సైకిల్ ఇవన్నీ చూశారు. చూసి వాళ్ళ చైర్మన్ తీసుకొచ్చారు, శేషారెడ్డి గారని. సో వాళ్ళిద్దరు కలిసి వచ్చారు. చూసినప్పుడు నేను సైకిల్ ఇంత హడావాడి, ఇది ఫేమస్ అంటే నువ్వు ఇక్కడ చేయలేదు, నువ్వు మా కాలేజ్ రండి చేద్దామని. దెన్ దే ఇన్వైటెడ్ టు వాళ్ళ కాలేజీ పిలిచారనమాట. సో అదిగా నేను కాకినాడ వెళ్ళాను. కాకినాడలో ఆదిత్య కాలేజీలో, అక్కడ ఆదిత్య జూనియర్ కాలేజ్ అని ఉంది, అందులో ఫస్ట్ ఇయర్ మ్యాథమెటిక్స్, సెకండ్ ఇయర్ మ్యాథమెటిక్స్. బిగినింగ్లో ఫీజు కూడా చెప్పేవాడిని, తర్వాత మ్యాథమెటిక్స్కి పరిమితం అయిపోయాను అనమాట. అలా కంటిన్యూ అయింది. రామ్మోహన్ గారు అంటే మీరు నాకు ఏదో స్టోరీ తెలుసు, వాళ్ళ ఎవరు మీ ఫ్రెండ్ మీద యాక్సిడెంట్ అయింది, చనిపోయారు, దాని నుంచి పుట్టిందే ఈ బటర్ఫ్లై కాన్సెప్ట్ అన్నది. యాక్చువల్లీ ఏంటంటే రామ్మోహన్ రెడ్డి గారు నా గురువు గారు. ఆయన సో ఇంకా ఆయన యాక్చువల్లీ ప్రోత్సహించ, అంటే నేను ఇక్కడ వచ్చేస్తున్నప్పుడు కొంత మనీ ఇచ్చి వెళ్ళి ఓకే డైరెక్షన్ ట్రై చేసుకో అని చెప్పడం, ఇవన్నీ కూడా ఆయనే. ఆయన ఇక్కడే తెలంగాణ
సిద్దిపేట అండి. సో అక్కడికి వచ్చారు రాజులు, ఆయన కాలేజీ లెక్చరర్గా మాకు రాజులు వచ్చారనమాట. సో వాళ్ళ అబ్బాయి సంతోష్ అంటే చాలా చిన్నవాడు, నేను జస్ట్ లైక్ కిడ్లా బ్రదర్లో చూసేవాడిని, చిన్నపిల్లడు. చిన్నవాడు అంటే నాకన్నా బాగా చిన్నవాడు. వాడు తను బీఫామ్సీ చదువుతున్నాడు తను పోయేసరికి అనమాట. అంటే రకరకాల ఛాన్సెస్ ఉంటాయి అనమాట. తను యాక్షన్లో పోయాడు, యాక్షన్లో పోయే టైంకి రకరకాల ఛాన్సెస్ ఉన్నాయి. ఎలా ఛాన్సెస్ ఉన్నాయంటే తను 3 days ముందే తన దగ్గరికి వెళ్ళాను నేను. వెళ్ళినప్పుడు నాతో వచ్చేస్తాడు, అంకుల్ మీతో వచ్చేస్తాను అన్నాడు. సరే వద్దుగా రారని 3 days ఆగిరా అన్నాను నేను. ఇలా యాక్చువల్గా తన ఆ రోజు కాలేజీకి వెళ్ళకూడదు, వాళ్ళ ఫాదర్ ఏంటంటే కాలేజీకి వెళ్ళొద్దు అన్నారు. సరే ఆగిపోయి కూడా చివరిలో లేదు డాడీ వెళ్తానని చెప్పి బయలుదేరాడు. అలాగే వాళ్ళ ఫ్రెండ్ ఉన్నాడు, చెన్నైలో పనిచేసేవాడు, చెన్నైలో చదివేవాడు ఫ్రెండ్. చెన్నైలో చదివిన ఫ్రెండ్ తన బిలినీర్ కొడుకు. యాక్చువల్గా తను ఫ్లైట్లో రావచ్చు, ఫ్లైట్ టికెట్స్ ఏం దొరకకపోతే ట్రైన్లో జనరల్ వచ్చేసాడు. జనరల్ వచ్చి పొద్దున వచ్చి ఆ రోజు వచ్చిన దగ్గర నుంచి వీడికి కొడుక్కి కారు ఇవ్వకూడదని వాళ్ళ ఫాదర్ అనుకున్నాడు. ఎట్టి బస్సులో కారు ఇవ్వను అని ఇద్దరికి గొడవ జరిగింది. అయినా సరే కారు తీసుకుని బయలుదేరిపోయాడు. బయలుదేరినవాడు కాలేజీకి వచ్చాడు. కాలేజీలో ఫ్రెండ్ని ఎవరైతే మా గురుగారు అబ్బాయి ఉన్నాడో తనని సంతోష్ డిస్టెస్లోకి వచ్చాడు. సో తను రావడం వల్ల సంతోష్ ఇద్దరు కలిసి బయలుదేరారు. ఇంకా చాలా ఉన్నాయన్నమాట. వాళ్ళ బయలుదేరడం కూడా దే ఆర్ లైక్ అంటే వాళ్ళు మామూలుగా గేట్ దగ్గర అడుగుతారు, ఆఫ్ చేస్తారు కదా ఫాస్ట్ వెళ్తుంటే. సో ఆ రోజు సెక్యూరిటీ లేదు, ఇలా సో రకరకాల కారణాలు అనమాట. సో యాక్సిడెంట్ అయ్యి అనుకోకుండా. సో అది కారణం కాదు బటర్ఫ్లై ఎఫెక్ట్ అని రావడానికి, కానీ బటర్ఫ్లై అనే ఎఫెక్ట్ దానికి బలంగా గుర్తుండిపోవడానికి కారణం అయిందనమాట నాకు. అంటే ఇలా జరగడం వల్ల, ఎక్కడేదో ఇన్సిడెంట్ ఇలా జరగడం వల్ల అది రకరకాలుగా ప్రభావితం చెంది ఇంకో చోట ఇంకో ఇన్సిడెంట్ ఏదో చెందుతూ ఉంటుంది అనేది. సో ఎవ్రీథింగ్ ఈజ్ కనెక్టెడ్ అనే దానికి అట్ ద సేమ్ టైం బటర్ఫ్లై ఎఫెక్ట్కి చిన్న రూట్ కనుక్కొని ఇవి మేనేజ్ అనమాట. ఈ బటర్ఫ్లై దాంట్లో డైలాగ్ ఏంటి, పిట్టలు బటర్ఫ్లై తింటాయా అన్నది కూడా మీ పాప డైలాగే అని, అది మీ పాప నుంచి కాపీ కట్టారా? అదేంటంటే గార్డెన్లో ఆడుకుంటుందండి, గార్డెన్ కూడా కాదు చిన్న స్పేస్లో ఉంది మా ఇంటి దగ్గర. అక్కడ బటర్ఫ్లై ఎగురుతుంది. దాని బటర్ఫ్లైస్ చిన్నప్పుడు చాలా ఇష్టం, ఎగురుతుంది. అక్కడ చిన్న పూలగుండలు పెట్టాం, వాటి మీద వాళ్తుంది, అప్పుడు వెళ్తుంది. సో నేను చూపిస్తున్నాను బటర్ఫ్లైని, అదిగో బటర్ఫ్లై అని చూపిస్తాను. సడన్గా ఒక పెట్టొచ్చి బటర్ఫ్లై కళ్ళ ముందు ఎత్తిపోయింది. అది షాక్ అయింది, పిట్టలు బటర్ఫ్లైస్ తింటాయా అంది. సో ఊరికి ఏ జరిగిన కాన్వర్సేషన్ అసిస్టెంట్స్తో షేర్ చేసుకుని ఉంటాను, ఊరికి చెప్తుంటాను. ఏ మ్యాటర్ జరిగినా, ఏదైనా లైఫ్లో చిన్న ఇన్సిడెంట్ జరిగినా అంటే చెప్తుంటాను అనమాట. యాక్చువల్గా నేను ఫ్యామిలీతో కన్నా నా అసిస్టెంట్ డైరెక్టర్స్తో స్పెండ్ చేస్తే ఎక్కువ టైం. నా అసిస్టెంట్ డైరెక్టర్స్ కమ్ రైటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో ఎక్కువ స్పెండ్ చేస్తాను. వాళ్ళతోనే నాకు అదే ఆనందం అనమాట. రూమ్లో కూర్చుంటాను, జోక్స్ చేసుకుంటాం, మాట్లాడుకుంటాం, ప్రపంచంతో మాట్లాడుకుంటాం. నా ఎక్స్పీరియన్స్ చెప్తుంటాను, వాళ్ళ ఎక్స్పీరియన్స్ చెప్తుంటారు. ఎక్కువ నా ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను. ఎందుకు చెప్తున్నా అంటే అది చెప్తాను అనమాట. మీరు అసిస్టెంట్స్లో మీ కర్మరా, ఎందుకంటే నేను చెప్పే ప్రతిదీ, నేను మావాడి మీద ప్రేమని, మా పిల్లల మీద ప్రేమని, ప్రపంచంలో ఉన్న ప్రతి ప్రాబ్లం మీకు చెప్తుంటాను. సో రేపొద్దు మీ అసిస్టెంట్స్ కూడా ఇలాగే వింటారు మీ డైరెక్టర్లు అయిన తర్వాత. సో ఇప్పుడు నా అసిస్టెంట్స్ కూడా మీరు వినక తప్పదు అని చెప్తుంటాను. సో అది చెప్తే లైక్ సార్ ఇదే చాలా బాగుంది సార్, విల్ యూజ్ దిస్, చాలా బాగుంటుంది అని. ఇలా మీ ఆ బటర్ఫ్లై కాన్సెప్ట్ మీద సినిమా అంతా రన్ అవుతుంది. రన్ అప్పుడు ఇది బాగుంటుందని దే సజెస్టెడ్ అండ్ వీ యూజ్డ్ ఇట్ అనమాట. అక్కడ లెక్కల మాస్టర్ దగ్గర టాపిక్ కట్ అయిపోయింది. అసలు అంత బిజీగా ఉన్న మీరు, అంత నాలెడ్జ్, అంత ఎడ్యుకేషన్ ఉన్న మీరు, సినిమా మీద ఎలా పడింది మనసు అసలు? చిన్నప్పటి నుంచి రాయాలని కోరుకుండేదండి బాగా. నేను కవితలు రాసేవాడిని బాగా. చిన్నప్పుడు పోయిటరీ పిచ్చి, కవితలు బాగా చదివేవాడిని. తెలుగులో ఉన్న మంచి మంచి కవుల పుస్తకాలందరూ చదివేవాడిని. చిన్నప్పుడు ఏంటంటే మీకు చిన్నప్పుడు పెద్ద వంశీ గారి సినిమాలు జరుగుతుండేవి మా స్కూల్ ఎదురుగుండా. కనక మహాలక్ష్మి రికార్డింగ్ ట్రాన్స్ ట్రూప్ అనేది కరెక్ట్గా మా స్కూల్ ఎదురుగుండా హౌస్ అనమాట. సో ఒక డైరెక్టర్ హడావడి అరవడం ఆయన ఇదంతా చూసి థింక్. సో అప్పుడే కొంచెం ఫస్ట్ టైం ప్యాషన్ అనేది క్రియేట్ అయింది. సో అక్కడి నుంచి డైరెక్టర్ అవుతానే ఉంది. పోయిమ్స్ రాసినా, కవితలు రాసినా, కథలు రాసినా, ఏం రాస్తున్నా కానీ ఒక సినిమా గురించి ట్రావెల్ అవుతూనే ఉందన్నమాట. సో నేనంటే బాగా డబ్బు సంపాదించుకోవాలి, కొంత మనీ సంపాదించుకుని హైదరాబాద్ వెళ్ళిపోవాలి. హైదరాబాద్ మనకేం దొరకపోవచ్చు, ఫుడ్ దొరకపోవచ్చు, ఇదంతా పెట్టుకుని డైరెక్షన్ ట్రై చేయాలి, నేను అసిస్టెంట్ డైరెక్టర్గా ట్రై చేయాలి, అది నా ఏం. కానీ ఎప్పుడైతే నాకు ట్యూషన్స్లో ఆదాయం ఎక్కువైపోయింది, అలా వేరే కాలేజీలో పిలిచారు, చెప్పాను ఆదిత్య కాలేజీకి వెళ్ళాను. అక్కడ ఇన్కమ్ ఎక్కువైపోయింది, చాలా పెద్ద ఇన్కమ్ అనమాట. ఆ రోజుల్లోనే ఇట్స్ వెరీ గుడ్ నాకు, అంటే చాలా పెద్ద శాలరీ వచ్చేది. సో వెరీ కంఫర్టబుల్. సో అలా కంఫర్టబుల్ ఉన్నప్పుడు చాలా కంఫర్టబుల్ అయిపోతున్నాను. ఇలా అయిపోతే డెఫినెట్గా ఇంక డైరెక్టర్ కాలేను అని నెమ్మదిగా భయం స్టార్ట్ అయింది. నేను అనుకున్న గోల్ రీచ్ కావాలని భయం స్టార్ట్ అయ్యి ఒక వన్ డే యాక్చువల్లీ నేను బాగా సంపాదిస్తుంటే అంతవరకు మా నాన్నగారు ఆయనే మా అందరికీ బిజినెస్ చేయడం. సో ప్రతిదీ ఆయనే చూసుకుంటాడు, మమ్మల్ని ఏ పని చేయనివాడు ఆయన మొత్తం.
సో నేనంటే మా నాన్న పట్టుబట్టి ఇగో నీకు ఇంత శాలరీ వస్తుంది, నేను ఎంత సంపాదిస్తున్నాను, ఎంత కష్టపడితే మంత్రి ఇంత సంపాదిస్తాను, కానీ ఎంత వస్తుంది నాకు అని అనిపించేసాను నేను. అని బియ్యం వ్యాపారం చేసేవారు. సో డైలీ ఒక 50-60 కిలోమీటర్స్ సైకిల్ దొక్కేవారు. ఆయన ఇంత కష్టపడుతున్నాను వద్దు అని అనిపించేశాను. సో అది ఎంత తప్ప తర్వాత అర్థమైంది నాకు. అది ఇది గుర్తు చేయండి, తర్వాత మాట్లాడుకున్నాను. సో అప్పుడు ఏంటంటే మనిపించేసి జాబ్ చేస్తున్నప్పుడు ఇంకా మళ్ళీ స్టార్ట్ అయింది. చెప్పలేకపోతున్నాను, క్లాసెస్ చెప్పలేకపోతున్నాను. అంటే స్టూడెంట్స్లో మంచి పేరు ఉంది, మళ్ళీ బ్యాడ్ అయిపోతాను, నేను సరిగ్గా చెప్పలేకపోతున్నాను, ఇంకా అదంతా వెళ్ళిపోవాలని ఉంది. ఏదో నైట్ అంతా రాస్తున్నాను. అంటే ఎలా ఉండేదంటే నాకు దగ్గర రహస్యం ఇది ఉంది, నేను ప్రతిరోజు నేను ఏమవుతాను ఎవరికి తెలియదు అనేదో ఒక లోపల ఏదో ఉండేదన్నమాట. నిజంగా అవుతానో తెలియదు, కానీ నేను డైరెక్టర్ అవుతాను అందరికీ తెలియదు. ఇలా ఉండేది. కానీ తర్వాత వెంటనే అంతే ఇన్ఫెక్ట్ స్టార్ట్ అయిపోయింది. నేను ఎప్పటికీ అవ్వలేను, ఎందుకంటే నేను క్లాసెస్ చెప్పుకుండిపోతాను. ఇంకా డే అండ్ నైట్ క్లాసెస్ అంటే ఎలా ఉంటాయి, మార్నింగ్ 6కి లేస్తే నైట్ ఈవినింగ్ 6 వరకు క్లాసెస్ ఉంటాయి. తర్వాత డౌట్ క్లాసెస్ ఉంటాయి, మళ్ళీ 10-11 అయిపోతుంది, మళ్ళీ ప్రిపేర్ కావాలి, మార్నింగ్కి మళ్ళీ క్లాసెస్ చెప్పాలి. ఇది ఒక 24 hours జాబ్ అనమాట. సో మళ్ళీ మా నాన్న దగ్గరికి వెళ్ళాను. ఇలా నాన్న నాకు చేయబుద్ధి కావట్లేదు, ఏం అర్థం కావట్లేదు, నాకు డైరెక్షన్ చేయాలంది, నేను ముందు నుంచి అదే అనుకున్నాను, యాక్చువల్గా ఎవరికి చెప్పలేదు అని అంటే ఆయనకి అస్సలు ఏం మాట్లాడలేదు. ఎందుకంటే భయంకరంగా సంపాదించే కొడుకు ఫస్ట్ టైం మన జీవితంలో రిలాక్స్ అవుతున్నాడు. కూర్చొని బుక్స్ అవ్వడం మొదలుపెట్టారు. చలం బుక్స్, అవి బుక్స్, నా దగ్గర ఏవైతే బుక్స్ ఉన్నాయో మొత్తం, నా దగ్గర చాలా బుక్స్ ఉండేవి. ఆ బుక్స్ అని చదవడం మొదలుపెట్టాను. ఒక్కోటి కూర్చుని ప్రశాంతంగా కూర్చుని పొద్దున్న లేవడం, కాఫీ తాగడం, కూర్చుని చదువుతున్న చాలా ముద్దుగా ఉండేది, ముచ్చటగా ఉండేది. అని ఒకటే మాట అన్నారు, నువ్వు లైఫ్లో మళ్ళీ బాధపడకూడదు, నేను చేయలేకపోయినాని ట్రై చేసే, జరుగుతులేదు తర్వాత విషయం. అసలు ముందు అది కూడా చెప్పాను, జరుగుతులేదు నమ్మకం లేదు, నాకే నమ్మకం లేదు, కానీ నాకు ఇంట్రెస్ట్ కలగట్లేదు, చేయడం కలగట్లేదు అంటే, సో నువ్వు ట్రై చేయి, వెళ్ళిపో, ఇది ఆగొద్దు, తర్వాత చూద్దాం ఏం జరుగుతుంది అనేది. ముందు అసలు నువ్వు ట్రై చేస్తే లైఫ్లో నువ్వు ఇప్పుడు బాధపడవు, ఇలా చేయలేకపోయినా బాధపడవు. ఒకవేళ చేసి ఫెయిల్ అవ్వాలనుకో అది పర్లేదు, నెక్స్ట్ నీకు ఇది జాబ్ ఉంది, అలా చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ డే నుంచి మళ్ళీ బిజినెస్ స్టార్ట్ చేశారు. సో ఆయనకి ఇచ్చింది జీవితంలో రెస్ట్ ఇస్తే ఓన్లీ 1 year ఇచ్చారన్నమాట. నేను ఆ నెక్స్ట్ నుంచి మళ్ళీ ఆయన సైకిల్తో కూడా ఆయన బియ్యం వ్యాపారం మళ్ళీ ఆయన స్టార్ట్ చేశారు. సో నేను హైదరాబాద్ వచ్చేసాను. అంటే ఇంకా ఆ టైంలో కూడా ఆయన మేబీ ఈ విషయం జరిగేసరికి ఆయన 73 సంవత్సరాలు అనుకుంటా, 73 సంవత్సరాల వయసులో మళ్ళీ నేను కష్టపెట్టాను నేను. సో ఆ విషయం ఎప్పుడు బాధగా ఉంటుంది.